హెల్దీ హ్యాబిట్స్ ఆరోగ్యమే మహాభాగ్యం. గత కొన్ని నెలలుగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. గతంలో వయసు పైబడిన వారు, ఊబకాయంతో బాధపడే వారిలో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ మారిన జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఆక్సిజన్, పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేసేది గుండె. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కాలం తర్వాత ఈ గుండెపోటు మరణాలు చాలా పెరిగాయి. గుండెలోని రక్తనాళాలు బ్లాక్ అవ్వటం వల్ల రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతోంది. అప్పుడు గుండెపోటు సంభవిస్తోంది. మరి ఈ గుండెపోటు లక్షణాలు ఏంటి? వచ్చే ముందు ఎలా గుర్తించాలి? నియంత్రణ చర్యలేంటి? గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. షుగర్, బీపీతో బాధపడే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నా, సరైన శారీరక శ్రమ లేకపోయినా గుండెపోటు బారిన పడొచ్చు. ప్రస్తుతం చాలామంది ఏసీ రూముల్లో కూర్చొని కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేస్తూ ఉంటారు. దాంతో సరైన శారీరక శ్రమ తగలదు. అలాంటి వారు కనీసం రోజు 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. అలా చేయకపోతే కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ధూమపానం, మద్యం సేవించటం అలవాటు ఉన్నవారికి కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వీటికి తోడు వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిడి, అధిక కొవ్వు పదార్థాలు తినటం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వస్తుందని చెప్పే లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. గుండెలో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి మెడ వరకు పాకుతుంది. ఆకస్మిక మైకం, వికారంగా అనిపించటం, శరీరమంతా చెమటలు పట్టి చల్లగా అయిపోవటం జరుగుతుంది. ఊపిరి తీసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ, కుడి చేతి వరకు నొప్పి వ్యాపిస్తుంది. మరి దీనికి నివారణ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు తీపి పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే సరైన మందులు వాడి షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇక సిగరెట్లు, బీడీలు తాగేవాళ్ళు ఆ అలవాటు మానుకోవాలి. గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానేస్తే బీపీ, గుండె సంబంధ వ్యాధులు దరిచేరవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఆహారపు అలవాట్లతో పాటు ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు లేదా వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయటం వల్ల గుండె ఆరోగ్యం, పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతిరోజు ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటి వాటిని తీసుకోవటం ఉత్తమం. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, క్యాలరీలు ఎక్కువగా ఉండే, పోషకాహారం తక్కువగా ఉండే వాటిని వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిళ్లు తగ్గించుకుంటూ ఓవర్ థింకింగ్ చేయటం మానేయాలి. ప్రతి విషయానికి ఎక్కువ కంగారు పడద్దు. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల పాటు సుఖమైన నిద్ర పొందాలి. ప్రశాంతమైన నిద్రతో గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు. వేరుశనగ నూనె, కొబ్బరి నూనెలను తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్, మటన్ వంటి వాటిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. గుండెపోటుకి నెల ముందు నుంచి కనిపించే సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. గుండెపోటుకు గురయ్యే 1 నెల ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఛాతీలో నొప్పి రావటం, ఛాతీ భారంగా అనిపించటం, గుండె దడ, సరిగ్గా ఊపిరి అందకపోవటం అంటే ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా అనిపించటం, ఛాతీలో మండుతున్నట్లు, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపించటం, నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇవి గుండెపోటుకు సంకేతాలుగా భావించి ముందస్తుగా డాక్టర్ను సంప్రదిస్తే మంచిది. గుండెపోటు మగవారిలో ఒకలా, ఆడవారిలో ఒకలా ఉంటుందా అన్న విషయం ఇప్పుడు చూద్దాం. గుండెపోటు అందరిలోనూ ఒక విధంగా రాదు. సాధారణంగా మగవారిలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. కానీ ఆడవారిలో వయసు పైబడిన వారికి మాత్రమే హార్ట్ అటాక్ వస్తుంది. ఆడవారిలో గుండెపోటుకు బీపీ, ధూమపానం, ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.
అలాగే కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా మహిళల్లో ఎక్కువ. మగవారికి గుండెపోటు ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆడవారికి ఎక్కువగా విశ్రాంతి తీసుకునేటప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషుల్లో గుండెపోటు సంభవించినప్పుడు తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటుంది, కానీ స్త్రీలలో ఛాతీ ఒత్తిడికి గురవుతుంది. దాంతోపాటు వికారం, చెమట, వాంతులు, మెడ, దవడ, గొంతు, పొత్తి కడుపు లేదా వెనుక వెన్ను నొప్పిని కూడా ఉంటుంది. గుండెపోటు వచ్చిన సమయంలో సాధారణంగా ఎవరికైనా ఛాతీలో నొప్పి వస్తుంది. పురుషుల్లో ఛాతీ నొప్పితో పాటు ఎడమ చేతిలో నొప్పిని అనుభవిస్తారు. మహిళలు 2 చేతుల్లోనూ నొప్పిని అనుభవిస్తారు. వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రాఫిక్ యాంజియోగ్రఫీలో ఛాతీ నొప్పి లక్షణాలను కలిగి ఉన్న 65 ఏళ్లలోపు మహిళల్లో రోగ నిర్ధారణ జరుపుతారు. ఒకవేళ గుండెపోటు సంభవిస్తే పురుషుల కంటే మహిళలు త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది. గుండెపోటు వచ్చిన 30 నుంచి 5 ఏళ్లలోపు ఎక్కువగా మహిళలే మరణిస్తారు. గుండెపోటు తర్వాత మహిళలకు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య ఈ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ రెండు వేరు. అయితే అవి రెండు ప్రాణాంతకమైనవే. కరోనరీ ఆర్టరీ బ్లాక్తో గుండెపోటు సంభవిస్తుంది. గుండెకు రక్తం సరఫరా జరిగే నాళాలు మూసుకుపోతుంటే గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. దాంతో మన శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. మెల్లమెల్లగా గుండె కణాలు నశిస్తూ ఉంటాయి. దాంతో ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవటం, బలహీనత, కళ్ళు తిరగటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలతో గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చినా గుండె కొట్టుకోవటం కొనసాగుతుంది. గుండె అకస్మాత్తుగా కొట్టుకోవటం ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది సాధారణంగా గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్య కారణంగా సంభవిస్తుంది. గుండెపై ఉండే నాడీ వ్యవస్థ విద్యుత్ షాక్ కొట్టినట్లు కొట్టుకోవడంతోనే గుండె కొట్టుకుంటుంది. అంటే గుండె చుట్టూ ఉండే నాడీ వ్యవస్థ గుండెకు కరెంట్ షాక్ ఇచ్చినట్లు ఇస్తూ ఉంటాయి. అందుకే గుండె కొట్టుకుంటూ బ్లడ్ను పంప్ చేస్తుంది. గుండెపై ఉండే నాడీ వ్యవస్థ పనిచేయటం మానేస్తే గుండె కొట్టుకోవటం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ సమయంలో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వికారం, వాంతులు, తల తిరగటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే వ్యక్తి మూర్ఛపోవటం, అపస్మారక స్థితిలోకి వెళ్ళటం జరుగుతాయి. ఆ సమయంలో పల్స్ని గుర్తించే వీలుండదు. ఇలాంటి సమయంలో సిపిఆర్ చేసి గుండె మళ్ళీ కొట్టుకునేలా చేసి వారి ప్రాణాలు నిలబెట్టవచ్చు. మినీ హార్ట్ అటాక్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. గుండెపోటులో మినీ హార్ట్ అటాక్ అని కూడా ఉంటుంది. ఇది వచ్చినట్లు కూడా బాధితులకు అర్థం కాదు, కానీ ఛాతీ నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. ఊపిరి ఆడకపోవటం, తల తిరగటం వంటి లక్షణాలు లైట్గా అనిపిస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గుండె నొప్పికి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. గుండె నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటుంది. దీంతో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి అని చాలా కంగారు పడుతూ ఉంటారు. అలాగే నిజంగా గుండె నొప్పి వచ్చినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని లైట్ తీసుకుంటూ సరైన జాగ్రత్తలు పట్టించుకోకుండా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అందుకే ఈ రెండు నొప్పుల మధ్య తేడా తెలుసుకోవటం ఎంతో అవసరం. గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తరువాత వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట, ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెన్నుముక వైపుగా వ్యాపిస్తూ ఉంటుంది. గొంతులో మంట, కడుపు, ఛాతీ భాగంలో మండినట్లు అనిపించటం, తేన్పులు రావటం ఇవి గ్యాస్ట్రిక్ నొప్పి వల్ల కలిగే ఇబ్బందులు. ఇక ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 30% పైగా గుండెపోటులు ఈసీజీ పరీక్షల ద్వారానే నిర్ధారిస్తారు. వీటితో పాటు ల్యాబ్ పరీక్షలైన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్, కార్డియాక్ ట్రోపోనిన్లు, క్రియేటివ్ కినేస్, మయోగ్లోబిన్, ఇమేజింగ్ టెస్ట్లు, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, అంబులేటరీ ఈకేజీ, ఎకోకార్డియోగ్రఫీ, కరోటిడ్ అల్ట్రాసౌండ్, కార్డియాక్ సిటీ, కరోనరీ యాంజియోగ్రఫీ, కార్డియాక్ కాథరైజేషన్, ట్రాన్సోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ, టీఎంటీ అనే టెస్టులతో గుండెపోటును గుర్తిస్తారు. వీటిలో కొన్ని పరీక్షలు ముందస్తుగా చేయించుకొని గుండెపోటు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంటే సరైన ఆహారం, జీవన విధానంలో మార్పులు వంటివి చేసుకోవచ్చు.